Hello guys, welcome back to my channel Reactonic. So first of all, thank you very much for the support. మీరు ఏదైతే చూపిస్తున్నారో దాని అందరికీ నేను అదేమంటారు రుణపడి ఉంటాను ఖచ్చితంగా. సో ఈ వీడియోలో మనం హాలీవుడ్ ట్రైలర్ని రియాక్షన్ ఇవ్వబోతున్నాం. ఈ ట్రైలర్ ఈ మూవీ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ మీకు ఒక జస్ట్ 10 సెకండ్స్ 20 సెకండ్స్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను. సో ఇది ఎప్పటి నుండో వస్తున్న ఒక సిరీస్ అనమాట. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎవర్ అని చెప్తాను నేను. లైక్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, సో మెనీ అవెంజర్స్ కానివ్వండి, ఇట్లాంటి ఏవైతే కొన్ని సిరీస్లు ఉన్నాయో వాటికి పేరు పెట్టలేమన్నమాట. జాన్ విక్ ఈ కైండ్ ఆఫ్ ఉంటాయి హాలీవుడ్లో. అందులో ఇది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మూవీ సిరీస్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో ఉండే యాక్టరు, అతని గురించి మనం అసలు ఏం చెప్పలేము అనమాట. అంత బ్రిలియంట్ యాక్టర్, అంత రియల్ స్టంట్స్ చేసేంత అతను. ఇతనికి భయం అంటే ఏందో కూడా తెలియదు. నిజం చెప్తున్నాను, ఏదో పూడుతున్నాను కాదు. అతని పేరు టామ్ క్రూజ్. మై ఫేవరెట్ అని చెప్తాను. హాలీవుడ్లో నాకు కొంతమంది అంటే బీభత్సంగా ఇష్టం. ఒకటి జాన్ విక్లో కియానో రీవ్స్ అంటారు, ఇంకో అతను టామ్ క్రూజ్. భయ్యా ఇతని గురించి మనం మాట్లాడుకుంటే పొద్దున్న నుంచి సాయంకాలం అయిపోతుంది, ఇంకా చెప్తూనే ఉండాల్సి వస్తుంది. నిజం చెప్తున్నాను, ఇతను ఏదైతే అన్ని స్టంట్స్ చేస్తాడో అన్ని రియల్ చేస్తాడు. ఇతను ఒక ఇంటర్వ్యూలో అడగడం జరిగింది, ఎందుకు మీరు ఇంత రిస్క్ తీసుకుంటారు అది అంటే, ఐఎమ్ గెటింగ్ పెయిడ్ ఫర్ ఎంటర్టైనింగ్ పీపుల్. ఇది ఒక్క చిన్న లైన్ చాలన్నమాట. నేను డబ్బులు తీసుకుంటున్నా, వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి నేను డబ్బులు తీసుకుంటున్నా. సో నా బాధ్యత ఏంటి? వాళ్ళకి ఎంటర్టైన్మెంట్, వాళ్ళకి రియల్ స్టఫ్ ఇవ్వడం నా బాధ్యత. సో నేను దానికోసం ఎంత అల్టిమేట్ రీచ్ అయినా అవుతాను అని చెప్పి దీని ఏదైతే మనం సిరీస్ గురించి మాట్లాడుకుంటున్నాం, మిషన్ ఇంపాసిబుల్, దీని కంటిన్యూయేషన్ అనమాట. దీని ఫస్ట్ పార్ట్, ఇది చాలా పార్ట్స్గా వచ్చింది, బట్ ఇప్పుడు ఏదైతే రిలీజ్ అయిందో ట్రైలర్, దీనికి ఒక ఫస్ట్ పార్ట్ ఉందన్నమాట. సో అది చూసి దీన్ని చూడండి. సో ఇది వచ్చి దీని గురించి మనం మాట్లాడుకోవాలంటే ఈ మూవీ పేరు మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ రెకానింగ్ అనమాట. బెస్ట్ ఉంటుంది, ఎందుకంటే నేను ఇంకా చూడలేదు, ప్రామిస్గా చెప్తున్నాను. ఖచ్చితంగా చూసిన తర్వాత మాట్లాడుకుందాం, సొల్లొద్దు. చూసిన తర్వాత ఎంతసేపు అయినా మాట్లాడుకుందాం, ఎందుకంటే చెప్పాను కదా, అతని గురించి మాట్లాడటం మొదలెడితే దీని అమ్మ టైం సరిపోదు. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో గాయ్స్. Paramount. CIA Black Vault break-in. Am I reading this correctly? The Kremlin bombing? In fairness, the bomb was actually meant to kill him. He gassed a security briefing. That was just 2 months ago. This explains the handcuffs. Intense music. Your ways here. If we want to bring the world back from the brink, we have to deal with him. Should he choose to accept? Smart people on every side are close to panicking. What exactly is your plan? పెద్దగానే ప్లాన్ చేశాడు ఈసారి. The team has been betrayed, Ethan. All your secrets compromised. Everything you are. Everything you've done has come to this. You gave him an aircraft carrier? Oh! Tom Cruise! The sum of our choices. This is recalling your destiny. I have no regrets. Neither should you. Woo! I need you to trust me. One last time. Yes, we trust you. Mission Impossible, the final reckoning. Woo! May 23rd. So that's all guys. ట్రైలర్ చూడడం జరిగింది,
ప్యూర్ గూస్ బంప్ స్టఫ్ అనమాట. మొత్తం ప్రీవియస్ ఏదైతే ఎప్పటి నుండో వస్తున్నాయని చెప్పాను కదా పార్ట్స్, ఆయన బుజ్ ఖలీఫా మీద స్టంట్ చేయడం కానివ్వండి, ఎయిర్ క్రాఫ్ట్లో ఊగుతూ వెళ్ళడం కానీ అన్ని రియల్ స్టంట్స్ అనమాట. అన్నిటినీ ఒకసారి బ్యాక్ కొట్టాడు అనమాట తిప్పి. బట్ చెప్తున్నాను, ఇందులో ఒక ఫేమస్, ఇప్పుడు లైక్ షారూఖ్ ఖాన్ ఎలా అంటాడు కదా, అట్లా ప్రతి ఒక్కరికి ఒక స్పెషల్ థింగ్ ఉంటుంది అనమాట. అలా చూసుకుంటే టామ్ క్రూజ్ది ఈ మూవీ ఏదైతే సిరీస్ ఉందో, ఇతను పరిగెడతాడు అనమాట. ఆ పరిగెడుతున్నప్పుడు ఒక బీజిఎం, ఒక బ్యాక్గ్రౌండ్ వస్తుంది టన్ టన్ అన్నట్టు, అల్టిమేట్ అనమాట. అది మొత్తం లైక్ ఈ మూవీ ఏంటంటే మీ సీట్లలో కూర్చొని చూసే మూవీ అయితే కాదు, మీకు ఒక థ్రిల్ అనేది నెక్స్ట్ ఏంది అన్న ఫీల్ ఖచ్చితంగా ఉంటుంది టోటల్ మూవీ చూసినంతసేపు. అరే భయ్యా ఈ సినిమా ఐమాక్స్లో వదలండి రా బాబు, నేను ఎక్కడున్నా కూడా పెద్ద థియేటర్లో 1000 రూపాయలు పెట్టి చూసినా నిజం చెప్తున్నా, ఏదైనా సినిమా ప్యూర్ స్టఫ్ని ప్రొవైడ్ చేస్తుందంటే ఇట్లాంటి సినిమాలు అనమాట. ఖచ్చితంగా నియరెస్ట్ థియేటర్ మీకు ఏది ఉన్నా కూడా చెప్తున్నాను, నన్ను నమ్మండి, ఈ మూవీకి వెళ్ళిపోండి. ఇదంతా ఇప్పుడు కరెంట్ జనరేషన్లో ఎలా అయితే కంట్రీస్ మీద వేరే కంట్రీస్ కుట్రలు పండుతాయి, వాటిని ఎట్లా చేస్తారు, ఇదంతా స్టఫ్ ఉంటుంది అనమాట. ఇతను అడ్డుకోవడానికి వాళ్ళ కోసం ఫైట్ చేస్తాడు, లైక్ వరల్డ్ని సేవ్ చేద్దామన్న ఇంటెన్షన్తో ఉంటాడు. అల్టిమేట్ బై వీళ్ళ టెక్నాలజీ కానీ, వీళ్ళు వాడేది మూవీలో కూడా చూపించే టెక్నాలజీ. ఇంకోటి మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను, ఈ మూవీ బడ్జెట్ ఏదో తెలిస్తే మీకు దెమ్మ తిరిగిపోతుంది అనమాట. మన బాహుబలిలు RRRలు ఒక 50 ఒక 100 తయారు చేయొచ్చు అనమాట. జస్ట్ ఈ పార్ట్ని వీళ్ళు క్రియేట్ చేయడానికి వాడిన అమౌంట్ ఎంతో నాకు ఎగ్జాక్ట్లీ నాకు క్లియర్గా అమౌంట్ గుర్తు రావట్లేదు. మొన్న ఏదో ఆర్టికల్లో చదివాను నేను, అంత ఉంటుంది భయ వీళ్ళ స్టఫ్. వీళ్ళు మూవీ ఎందుకు చేస్తారంటే ఖచ్చితంగా ఆడియన్స్ ఎంటర్టైన్ అవ్వడానికి కోసమే తీస్తారు, ఇంకా ఏది ఉండదన్నమాట వీళ్ళ ఇంటెన్షన్ మైండ్లో కానీ వీళ్ళ ఆలోచనలో కానీ. సినిమాని మనం ఎంత బెస్ట్ ప్రొవైడ్ చేస్తాం అన్నదే వీళ్ళ అల్టిమేట్ గోల్. టామ్ క్రూజ్ నిజం చెప్తున్నా, థ్యాంక్ యూ మ్యాన్, యు ఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అంటేనే నీ స్టఫ్ అన్నమాట. సో ఇంకా నేను మాట్లాడుతా అంటే ఎంతసేపు అయినా మాట్లాడతా ఇతని గురించి. ఇతను చాలా ఉన్నాయి మూవీస్, ఒకరోజు నేను మీకు రికమెండేషన్ పెడతాను, ది బెస్ట్ మూవీస్ ఆఫ్ టామ్ క్రూజ్ అని. సో దట్స్ ఆల్. మూవీ ట్రైలర్ ఎలా ఉంది అని చెప్తే సింప్లీ వన్ వర్డ్, అమేజింగ్. అమేజింగ్, ప్యూర్ స్టఫ్, దిమ్మ తిరిగిపోయే స్టఫ్ ఇచ్చాడని చెప్తాను. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ గైస్. మీరు నా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అందరు వీడియోస్ చూస్తున్నారు, మంచి రీచ్ వస్తుంది, వ్యూవర్షిప్ వస్తుంది. నా దగ్గర ఏదైతే ఫాలోవర్స్ ఉన్నారో దానికి మించిన వ్యూవర్షిప్ వస్తుంది. బట్ మీరు ఏదైతే చూస్తున్నారో ఒక సబ్స్క్రైబ్ బటన్ అక్కడ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు మంచి స్టఫ్, మంచి వీడియోస్తోనే మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను. అల్టిమేట్గా మీకు బెస్ట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.